హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలు చల్లగా ఎక్కువగా ఐస్ క్రీమ్ ఇలా అడుగుతూ ఉంటారు కదా! బయట ఐస్ క్రీమ్ ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్లేదు కానీ రెగ్యులర్‌గా కావాలంటే హెల్త్‌కి అంత మంచిది కాదు కదా! ఇంట్లోనే కుల్ఫీ మోల్డ్స్ కూడా లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. అది కూడా హెల్తీగా చేసుకోవచ్చు. 3 ఇంగ్రీడియెంట్స్ తోటి కుల్ఫీ మోల్డ్స్ లేకుండా కుల్ఫీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటరు ఫుల్ క్రీము పాలు తీసుకోవాలి. తీసుకొని ఇవి మరిగించుకోవాలండి. ఇవి మరిగిన తర్వాత ఒక బౌల్‌లో మనం ఒక 20 వరకు జీడిపప్పు తీసుకొని, ఈ వేడి వేడి పాలు ఒక 3 స్పూన్స్ వేస్తే ఏంటంటే కొంచెం నానతాయి గదా! ఈలోగా మనం పాలు సిమ్‌లో పెట్టి మరిగించుకోవాలి. ఈ జీడిపప్పు నానిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఈ మిక్సీ వేసుకున్న మిశ్రమం అంతా కూడా ఈ మరిగే పాలలో వేసుకోవాలి. మనం ఈ స్టేజ్‌లోనే ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. హాఫ్ లీటరు పాలకి హాఫ్ కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఒకసారి మీరు షుగర్ కావాలంటే చెక్ చేసుకొని కొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ షుగర్ ప్లేస్‌లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇలా ఇదంతా కూడా సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే జీడిపప్పు అనేది అడుగంటుతుందనమాట. ఇలా కలుపుతూ ఉండాలి. మనం ఇది ఒకసారి దగ్గరకొచ్చిన తర్వాత చెక్ జేసుకోవాలి. ఆల్మోస్ట్ చిక్కగా వస్తుంది కదండీ! ఇదంతా గూడా మనం సిమ్‌లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలనమాట. మనం ఇది చెక్ జేసుకుందాము. ఈ స్పూన్ అనేది మీరు కొంచెం తిరగేస్తే ఏంటంటే దీనికి పైన వేలుతో ఇలా అంటే కొంచెం క్రీమీగా అవుతుంది గదా! ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా గూడా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం అంతా గూడా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలనమాట. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఇదంతా కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలనమాట. ఇదంతా చూస్తున్నారు కదా! వీడియోలో చూసినట్లు ఒకసారి మిక్సీ పట్టుకొని ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాం కదా! కుల్ఫీ మౌల్డ్స్ లేకపోయినా అన్నాను కదా! ఇలా స్టీల్ గ్లాసులు తీసుకొని ఒక సేమ్ సైజ్ ఉన్నయి తీసుకుంటే బావుంటుందండి. వాటన్నిటిలోకి ఇలా మనం పోసేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఇలా పోసుకొని వెంటనే స్టిక్స్ అనేది మనం పెట్టకూడదండి. స్టిక్స్ అంటే ఇది లూజ్‌గా ఉంటుంది కదా! ఇది కుల్ఫీ మౌల్డ్స్ కాదు కదా! అందుకని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 2 అవర్స్ పెట్టిన తర్వాత అప్పుడు కొంచెం గట్టి పడుతుంది గదా! అప్పుడు మనం ఇవి స్టిక్ చేయాల్సి ఉంటుందనమాట. 2 అవర్స్ పెట్టిన తర్వాత అప్పుడు స్టిక్ చేయాలి. కుల్ఫీ మోల్డ్స్ అయితే ఇంక ఇదంతా ఏమీ అవసరం ఉండదు కదా! కుల్ఫీ మోల్డ్స్ లేకపోయినా కూడా ఈజీగా ఇలా జేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 12 అవర్స్ ఉంచితే చూసారా కుల్ఫీ రెడీ అయిపోయింది. కుల్ఫీ మోల్డ్స్ లేకపోయినా కూడా ఈజీగా జేసుకోవచ్చు. హెల్తీగా జేసుకోవచ్చండి. ఇది 12 అవర్స్ తర్వాత బయటికి తీసిన తర్వాత ఇలా చేత్తో ఇలా రబ్ చేస్తే చాలండి. ఈజీగా ఊడుతుంది. చూస్తున్నారు గదా! వీడియోలో చూడండి ఒకసారి చాలా ఈజీగా అవుతుంది. చాలా హెల్తీ గదండీ పిల్లలకి. ఈ సమ్మర్‌లో ఒకసారి మీరు కూడా ఈ కుల్ఫీ చేసి పెట్టండి పిల్లలకి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.